స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. కొలంబియాలోని కుకుటా నగరం నుండి ఓకానా పట్టణానికి బయలుదేరిన సటేనా ఎయిర్లైన్స్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ 1900 విమానం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం టేకాఫ్ అయిన 12 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధం కోల్పోగా ఈ ఘటనలో కొలంబియా ఎంపీ డియోజెనెస్ క్వింటెరో కూడా మరణించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల 16 ఏళ్లలోపు పిల్లలపై విధించిన సోషల్ మీడియా నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు నారా లోకేష్, హోం మంత్రి అనిత, ఇతర మంత్రుల బృందం భేటీ అయ్యారు. ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లలకు ఆన్లైన్ కంటెంట్ ను అర్థం చేసుకునే పరిణతి ఉండదు. వారిని విషపూరితమైన కంటెంట్ నుండి కాపాడటానికి బలమైన చట్టపరమైన రక్షణ అవసరం. దీనిపై లోతైన అధ్యయనం చేస్తున్నాం అని లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రికార్డు స్థాయి 40 కోట్ల ప్రయాణాల మార్కును దాటిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై భారం పడకుండా ప్రభుత్వం 1388 కోట్ల రాయితీలు చెల్లించింది అని, దీనికి అదనంగా కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి 200 కోట్ల ఆదాయం లభించిందని ఆయన వివరించారు. బ్రెజిల్ కు చెందిన ఫిట్నెస్ మోడల్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ కరోల్ రోసాలిన్ తన చెమటను బాటిళ్లలో నింపి ఒక్కో బాటిల్ ను 22,000కి అభిమానులకు అమ్ముతున్న వింత వార్త సంచలనమయ్యింది. బ్రెజిల్లో జరిగే ఒక కార్నివాల్ పరేడ్ కు ఖరీదైన కాస్ట్యూమ్స్ కోసం ఇలా నిధులు సేకరించడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆమె వెల్లడించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఆయన జీవిత విశేషాలతో ఆటో బయోగ్రఫీ రాస్తున్నట్టు ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన తాజా చిత్రం విత్ లవ్ ప్రచార కార్యక్రమాల్లో వెల్లడించారు. బస్సు కండక్టర్ నుంచి గ్లోబల్ ఐకాన్ గా ఎదిగిన ఆయన ప్రస్థానంలోని ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఇందులో ఉండబోతున్నాయని, పుస్తకం విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి పట్ల పలువురు నేతలు ఇలా ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను నేలమీద పనిచేసే ప్రజానాయకుడిగా గుర్తు చేస్తూ సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇది రాష్ట్రానికి తీరని నష్టమన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత నష్టమని భావోద్వేగంతో స్పందించారు. మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, నితిన్ గడ్కరీ, ఆదిత్య ఠాక్రే, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ కూడా తమ సానుభూతిని తెలియజేశారు. గ్రీస్ నుంచి ఫ్రాన్స్ కు వెళ్తున్న మినీ బస్ రోమేనియాలో ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాక్ తెస్సాలోనికి కు చెందిన 7 యువ అభిమానులు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సు ఎదురుదారి లేన్లోకి వెళ్లినట్లు డాష్ క్యామ్ వీడియోలో కనిపించింది. ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన ఈవెంట్ వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయంలో ఈ జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ 4 రోజుల అంతర్జాతీయ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ అనే థీమ్ తో జరిగే ఈవెంట్ లో విమానాల ప్రదర్శనలు, ఏరోబాటిక్ షోలు, గ్లోబల్ కాన్ఫరెన్స్, సీఈఓ రౌండ్ టేబుల్స్, B2B, B2G పలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రఖ్యాత యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ తన బీస్ట్ ఫిలంథ్రోపీ కార్యక్రమం ద్వారా కెన్యా సహా పలు దేశాల్లో 1000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించాడు. ప్రధానంగా 10 నిమిషాల్లో పూర్తయ్యే కాటరాక్ట్ ఆపరేషన్ల ఖర్చును భరించి ఏళ్ల తరబడి చూపు కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త జీవితం అందించాడు. ఈ సేవ జమైకా, మెక్సికో, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలకు విస్తరించి చికిత్స చేయగల అంధత్వంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఐసీసీ T20 ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. న్యూజిలాండ్ సిరీస్ లో మెరిసిన అభిషేక్ శర్మ నంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. తిలక్ వర్మ 3వ స్థానానికి చేరగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7వ స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి టాప్ లో కొనసాగుతుండగా ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.